హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాస్తా నిమ్కి అండి. ఇది టీ స్నాక్లోకి అయితే చాలా బాగుంటుంది. టీలోకి అయితే సూపర్గా ఉంటాయండి. ఇవి మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈరోజు నేను కాస్తా నిమ్కి చేశానండి. కాస్తా నిమ్కి అంటే ఇవి చెప్పాలి అంటే మడత చెక్కలండి. మడత చెక్కలు ఇవి చాలా బాగుంటాయి. ఇలాగ డైమండ్ షేప్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను 2 టైప్స్గా చూపించాను. ఇలా చేసుకోవచ్చు, ప్లస్ అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా ఏంటంటే పొరలు పొరలుగా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా ఉంటాయండి. ఇది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను, తప్పకుండా చూసేయండి. నేనైతే 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. లేదు అనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అండ్ హాఫ్ వచ్చేసి ఓమ వేసుకున్నానండి. ఓమ కూడా వేసేసి ఇలా బటరు అలాగే నెయ్యి అండి, నేను రెండింటిని కలిపి వేడి చేసి వేశాను. మీ దగ్గర 2 అవైలబుల్గా లేదు అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. నూనెని కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు ఏది ఉంటే అది వేసుకోండి. ఆ తర్వాత మనం ఇలాగా పిండిలో ఇదంతా కలిసేలాగా ఒక్కసారి ఇదంతా కలిపేసుకోవాలి. తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండిలాగా కలిపేసుకోవాలండి. ఇది పూరీ పిండిలాగా చక్కగా కలిపేసుకోండి. మరీ సాఫ్ట్గా కలపకూడదు, అలాగని మరీ గట్టిగా కలపకూడదండి. సేమ్ మన పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందామండి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. మళ్ళీ మీకు 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చేయితో ఇలాగా ఒత్తేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని పూరికి మనం ఎంతైతే ఉండ తీసుకుంటామో అంత ఉండలుగా ఇలా చేసేసుకోండి. ఇలా పిండిని మొత్తం మనం ఇలా ఉండలుగా చేసేసుకోవాలి. 2 టైప్స్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలాగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇప్పుడు వీటిని మనం చపాతీ కర్ర సహాయంతో పల్చగా ఒత్తేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోండి. ఎంత పల్చగా చేసుకుంటే అంత పొరలుగా వస్తాయి. మన ఈ కాస్తా నిమ్కి అనేది చాలా బాగుంటాయండి స్నాక్. ఇప్పుడు వీటిని ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు సమోసాలాగా మనం మర్చేసుకోవాలండి. ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా మర్చేసుకోవాలన్నమాట. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ప్రెస్ చేయాలి, అంతేనండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా నొక్కాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా జస్ట్ అలా ప్రెస్ చేయండి, అంతేనండి. ఇలా అన్నిటినీ ఇలాగే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి నేను. ఆయిల్ నార్మల్ హీట్ అవ్వాలన్నమాట, బాగా హీట్ అవ్వకూడదు, నార్మల్గా హీట్ అవ్వాలి. మనము కాజాలు అలాగే బాదుషా చేసుకునేటప్పుడు ఎంత వేడైతే చేసుకుంటామో అంత వేడిగా పెట్టేసుకోవాలి. ముందుగానే నేను ఆయిల్ వేసేసుకొని లైట్ హీట్ అయ్యేంత వరకు ఉంచానన్నమాట. అన్నింటినీ ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా నార్మల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇవి స్లోగా కాలి అవి పైకి వస్తాయండి. చక్కగా ఉబ్బుతాయి కూడా అండి, అంత బాగుంటాయి ఇవి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ టైంలోకి అయితే సూపర్ అండి, ఇష్టంగా తింటారు. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి ఒక 4 పెట్టించేసి ఇవ్వండి, హ్యాపీగా తింటారండి. మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. పూర్తిగా గోధుమ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా తీసుకున్నాను. హెల్త్కి మంచిది కాదు అనుకుంటే మొత్తం గోధుమ పిండి వేసి చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పాను కదా డైమండ్ షేప్లో కూడా అక్కడ చేసుకుంటున్నానని. పిండి ముద్దని మనం చపాతీలాగా చేసేసుకోవాలండి. పూర్తిగా చపాతీ ముద్దలాగా చేసేసుకొని తర్వాత దాన్ని ఒత్తేసుకోవాలి, చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని ఇలా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవడమే అండి. ఇలా కట్ చేసేసుకొని చిప్స్ లాగా ఇలా వేసేసుకుంటే ఇవి త్వరగా కాలిపోతాయి, చాలా బాగుంటాయండి. ఇలా కూడా పిల్లలకి ఏంటంటే ఇలా వేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో మనకి, అంతేనండి. ఇలా 2 టైప్స్లో కూడా చేసుకోవచ్చు.
చాలా సింపుల్ కదండి, చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీ అనమాట. ఇలా స్నాక్ టైంలో అంటే ఈవినింగ్ ఇలా స్నాక్కి మనం చక్కగా ఒక 4 తినేసి చక్కగా టీ తాగామంటే సూపర్గా ఉంటుందండి. చాలా అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.